Welcome to Spectrum IAS Academy. We are in Group 2 Services Syllabus Analysis regarding Indian Society paper. భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయాలి అంటే ముందు భారతీయ సమాజంలో ఉండేటువంటి అంశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే చరిత్ర అంటే మనకి చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి మనకి చాప్టర్స్ తెలుస్తూ ఉంటాయి. సింధు నాగరికతని, ఆర్య నాగరికతని, జనపదాలని, బుద్ధిజం అని, జైనిజం అని. సో ఈ విధంగా మనకి చాప్టర్ వైజ్ ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా వస్తాం. అదేవిధంగా పాలిటీ అంటే కూడా మనకి చాప్టర్స్ ఉంటాయి. అసలు సోషియాలజీ అంటే చాలామంది కొత్త, ఎందుకంటే సమాజ శాస్త్రం యాజ్ a history, political science, economics, geography, it was not there in under graduation courses. ఇది చాలామందికి కొత్త అయినప్పటికీ కూడా చాలా ఈజీగా, ఇంట్రెస్ట్గా తక్కువ కాలంలో దీని మీద గ్రిప్ తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. గ్రిప్ కూడా వస్తుంది. ఏం చేయాలంటే సోషియాలజీ అంటే నిత్యము మనము అనుభవిస్తున్నటువంటివి, ఆచరిస్తున్నటువంటివి, ఆచరణ చేస్తున్నటువంటి అంశాలే సోషియాలజీలో ఉంటాయి. సోషియాలజీలో ఉండేటువంటి అంశాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, సోషియాలజీ ఏమి స్టడీ చేస్తుంది? సమాజంలో ఉన్నటువంటి సమస్యలను స్టడీ చేస్తుంది, సామాజిక నిర్మితిని స్టడీ చేస్తుంది, సామాజిక సమస్యల్ని స్టడీ చేస్తుంది, సమాజంలో జరుగుతున్నటువంటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పుని స్టడీ చేస్తుంది, వాటికి పరిష్కార మార్గాలు ఎలానో చెబుతుంది, ప్రజలకు సంక్షేమం ఏ విధంగా తీసుకురావాలో చెబుతుంది. ఇది అన్ని శాస్త్రాలని కలుపుకొని ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి శాస్త్రం. దీన్ని సపరేట్ చేసి మనం చూడటానికి అవకాశం లేదు. ఆర్థిక అంశాలు అనేవి సమాజశాస్త్రానికి సంబంధించినవి, రాజకీయ అంశాలు అనేవి సమాజశాస్త్రానికి సంబంధించినటువంటివి, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు అనేవి రాజకీయ అంశాలు, భౌగోళిక పరిస్థితులు, తర్వాత మనకి ఉండేటువంటి పారిశ్రామిక సంబంధాలు, అన్ని సంబంధాలు కూడా సమాజశాస్త్రానికి లింక్ అయి ఉన్నాయి. And each and everything what is happening, human being as a center point, all related to sociology. మానవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని జరిగేటువంటి ప్రతి కార్యకలాపం కూడా సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి. సరళంగా చెప్పుకోవాలంటే సమాజ శాస్త్రం ప్రాథమికంగా అధ్యయనం చేసే అంశాలు ఏమిటి? ఇది కుటుంబం గురించి అధ్యయనం చేస్తుంది, వివాహం గురించి అధ్యయనం చేస్తుంది, బంధుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. అంటే వివాహం, కుటుంబం, బంధుత్వం మనకు తెలిసినవి ఇవన్నీ కూడా. సో ఆర్థిక సంస్థల గురించి అధ్యయనం చేస్తుంది, మత సంస్థలను అధ్యయనం చేస్తుంది, రాజకీయ సంస్థలను అధ్యయనం చేస్తుంది, సాంస్కృతిక వ్యవస్థలను అధ్యయనం చేస్తుంది. అంటే సామాజిక నిర్మితి ఒక్కొక్క సమాజంలో ఏ విధంగా ఏర్పడి ఉందో సోషియాలజీ ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు ఇది ఒక శాస్త్రంగా ఎప్పుడు ప్రారంభించబడిందని చూసినట్లయితే 1839, అంటే మనకి 19th సెంచరీలో మనకి ఈ సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ రావటం జరిగింది. అంటే ఐరోపా దేశాల్లో సోషియాలజీ ఆవిర్భవించింది, అమెరికాకి వ్యాప్తి చెందింది. ఆ తర్వాత సమాజాల మొత్తాన్ని మనం ఆ విధంగా సామాజిక దృక్పథంతో అధ్యయనం చేసినట్లయితే భారతీయ సమాజం అనేది ఒక భిన్నమైనటువంటి దృక్పథంలో మనకి కనిపిస్తుంది. భారతీయ సమాజ లక్షణాలు వేరుగా ఉంటాయి మిగతా సమాజాలతో పోల్చి. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక వైవిధ్యం ఉంది, రాజకీయ సాంస్కృతిక వైవిధ్యం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కుల వ్యవస్థ అనేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఇక్కడ మనకి ఉంది. అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషాంగాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మల్టీ డైవర్సిఫైడ్ కంట్రీ మనం. ఈ మల్టీ డైవర్సిఫైడ్ కంట్రీలో భారతీయ సమాజం ప్రారంభమై ఇప్పటి వరకు ఎటువంటి మనుగడ
సాగిస్తున్నది అనే అంశాల గురించి సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇంకా అనేక సామాజిక సమస్యల గురించి సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సామాజిక సమస్యలు అంటే మనం చూస్తున్నాం, చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్, బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఆల్కహాలిజం, స్లమ్ ఏరియాస్. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా సామాజిక సమస్యలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని నివారించడానికి సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక పరిశోధన చేసి పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉంటారు. ఈ పరిష్కార మార్గాల ద్వారా ఆ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి అవకాశం. పావర్టీ అనేది ఒక సామాజిక సమస్య, నిరుద్యోగం అనేది ఒక సామాజిక సమస్య. ఈ పావర్టీని, నిరుద్యోగాన్ని తగ్గించడం కొరకు సామాజిక పరిశోధన ద్వారా పరిష్కార మార్గాల్ని వెతికి దాన్ని నివారించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టోటల్గా సోషియాలజీని చదవటం ఈజీ, అర్థం చేసుకోవటం ఈజీ, ప్రజెంట్ చేయటం ఈజీ. ఎందుకంటే కుల వ్యవస్థ మనకు తెలిసింది. కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజన వివాహ వ్యవస్థ, ఇస్లాం వివాహ వ్యవస్థ, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ, హిందూ వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. చాలామందికి ఏంటంటే క్రింది తరగతుల్లో ఎక్కడా కూడా ఈ సమాజశాస్త్రం అనేది లేదు కాబట్టి కొత్తగా ఫీల్ అవుతారు. ఒకసారి మనం దీన్ని పరిశీలించినట్లయితే ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క సమాజశాస్త్రం ఎప్పుడు ఆరిజిన్ అయ్యింది, ఎలా ట్రావెల్ అయ్యింది అనేటువంటి అంశాల దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. ఈ వీడియోలో ఏంటంటే సమాజ శాస్త్రం వేటిని అధ్యయనం చేస్తుంది, దానిలో ఉండే అంశాలు ఏంటి. థ్యాంక్ యూ వెరీ మచ్.